వాక్యములను వినిచినటువంటి సహోదరులందరికీ దేవుని నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా నిన్నటి వర్సెస్కి కంటిన్యూషన్ వర్సెస్ చూసుకుందాం. కొన్ని మొదటిగా జెరమాయా చాప్టర్ 2 verse 11 చూద్దాం. జెరమాయా చాప్టర్ 2 verse 11. Has a nation changed its gods? Even though there are no gods, but my people have changed their glory for that which does not profit. తెలుగులో చూద్దాము. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా, అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా, అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే, సృష్టికర్తను నేనై ఉండగా మరి నా సృష్టిలో ఉన్నటువంటి బంగారము, వెండి, ఇత్తడి, రాగి, మరి కంచు, ఆ తర్వాత చెక్క, ఇలాంటి వాటితో మరి వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఇష్టమైన రకంగా మరి బొమ్మలను చేసుకొని మరి వాటికి పూజ చేస్తూ ఉన్నారు. నాకు చెందవలసిన మహిమను, నాకు చెందవలసినటువంటి స్థుతులను మరి వాళ్ళు నా సృష్టిలోని వస్తువులు, నేను సృజించినటువంటి వస్తువులైన వాటికి చెందేలాగా చేస్తూ ఉన్నారని దేవునికి కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. అయితే వాళ్ళని మార్చుకోవటానికి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రవక్తలంట పెందలకడ లేచి దేవుడు పంపిస్తున్నారంట. అయితే మనుషులు వాళ్ళ మాట వినటం లేదు. ఒక దేశంలో కాదు ఇది జరిగేది, ఒక రాష్ట్రంలో కాదు. ప్రియమైన వాళ్ళారా, భూప్రపంచం మీద ఉన్నటువంటి మనుషుల్లో చాలామంది రకమైనవి చేస్తూ ఉన్నారు. అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏ పనిష్మెంట్ అయితే ఇచ్చారో వాళ్ళకి, అదే పనిష్మెంట్ ఇప్పుడు కూడా ఇవ్వటానికి సిద్ధపడి నేను రాబోతూ ఉన్నాను, అలాంటి వారికి పనిష్మెంట్ ఇవ్వబోతూ ఉన్నానని చెప్తున్నారు.